అయితే ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు మీరు ఉండంగానే ఒక పెద్దరికము నచ్చకనో ఇంకో కారణాల చేతనో జైపాల్ రెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారిని పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి మీరు వెళ్ళిన యాక్చువల్ ఇష్యూ ఏంటంటే మేమంతా అరుణమ్మ ఫాలోవర్స్, డీకే అరుణ వెంబడి ఉంటాం అవుట్ రైట్గా. ఆమెను వీక్ చేయాలనేది తప్ప వేరే లేదు. ఆమెనే ఓడగొట్టింది అనే అభిప్రాయం ఆయనకుంది. మొన్నటి ఎలక్షన్లో 26,000తోనే ఓడిపోయిండు కొడుకు జైపాల్ రెడ్డి గారు ఎంపీగా ఆమెనే ఓడగొట్టింది అన్నాడు. ఒక పార్టీలో ఉండి ఓడగొట్టేంత ఆమెకు ఆలోచన లేదు. ఆయన చేసుకుని స్వీకృతం. ఈ పార్టీలో కాంటాక్ట్ చేసి అవతల పార్టీలకు పైసలు ఇస్తాడు ఎలక్షన్లో ఎక్స్పెండిచర్కు. అటువంటి వ్యక్తి ఎట్లా ఉంటుంది చెప్పండి. మహమనార్ ప్రాపర్లో కాంగ్రెస్ పార్టీ ఉబేదుల్లా కోత్వాల్ డిసిసి ప్రెసిడెంట్, ఇబ్రాహీం అంటని ఇండిపెండెంట్గా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. వా నోట్లు పడతాయి ఈ నోట్లు పడతాయి అని చెప్పేసి తెచ్చిపెట్టుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిందా లాభం చేసిందా? కల్లకుర్తిలో లాభం చేసినట్లా నష్టం చేసినట్టు. 77 ఓట్లతో బయటపడ్డాడు ఆ పిల్లాడు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఏంటిది ఇది? ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనిషిని ముఖ్యమంత్రి కావాలంటాడు. నా అంత తెలియమంతుడు ఎవరు లేదంటాడు. ఎంతవరకు సమంజసం? ఓకే, మేము ఆ స్థాయి కాదు పొలిటికల్ సిస్టంలో. దాని క్యారెక్టర్లో ఆయన కన్నా మంచి క్యారెక్టర్ నాకు. అంతేనంట జైపాల్ రెడ్డి గారి క్యారెక్టర్. మేము ఎవరికి ఇప్పుడు వెనక గుంత దూడం పొలిటికల్గా ఎప్పటికీ ఎవరినో గుంత దూడాలనే ఆలోచన మాకు లేదు. ఇవాళ నా దగ్గర అంటే లోయర్ కార్డర్ నాకన్నా కింద మన మార్కెట్ చైర్మన్లు కానీ, మండల్ ప్రెసిడెంట్లు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎంతమందిని చేసినో ఒకసారి ఆలోచించుకోండి. కానీ వాళ్ళ వెనక మనం గుంతలు తోడే నేచర్ మాకు లేదు. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో జైపాల్ రెడ్డి గారి పాత్ర ఎంతో 100% ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందంటారు. అంటే ఉత్తమ్ది ఏముంది, మనిషి దగ్గర డైనమిక్ గాడు. ఇప్పుడు ఈజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్, ఏదో వచ్చినా ఆయన మీదకే మచ్చ వస్తుంది కానీ వేరేలకు రాదు. కానీ ఆ ఆలోచన లేదు ఆయన దగ్గర. ఇది మాకు రిలేటివ్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ప్రాబ్లం ఏంటంటే 3 ఎమ్మెల్యేలు జత అయింది ఆయనకు. జైపాల్ రెడ్డి జత అయ్యిండు. ఎవరకు వాళ్ళని చూసి మనిషి ఈల్డ్ అయిపోయాడు. ఆ ఈల్డ్ అవుట్లో ఇబ్బంది పడ్డాడు. నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తే నేను పార్టీని వీడుతాను అని మీరు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా తీసుకువచ్చారంటే మీపై అపనమ్మకమా లేకపోతే నాగం జనార్దన్ రెడ్డి గారి మీద ఉన్న బలమా? చెప్తే కదా నేను ఎట్లా ఈ వీడను నాగం చేస్తాడు, అంత ధైర్యం చేయడు అనేది ఆయనకు వాళ్ళకి మేజర్గా ఒక నమ్మకం ఉన్నది. అది కాకుండా ఇప్పుడు అరుణ వెంబడి మేమంతా కొందాం. ఇప్పుడు కొల్లాపూర్ ఉంది. కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డి అని లాస్ట్ టైం కాంటాక్ట్ చేసిండు. ఆ పిల్లాడు ఓడిపోయిండు కృష్ణారావు మీద. మళ్ళీ 4 ఏళ్ళు పార్టీని బతికించుకుంటూ స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆడ ఒక జగదీశ్వరరావుని తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు ఎవరెవరంటే నేను కానీ, హర్షవర్ధన్ రెడ్డి కానీ, ఉబేదుల్లా కోత్వాల్ డిసిసి ప్రెసిడెంట్ కానీ, పవన్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా అరుణమ్మకు మేము ఫాలోవర్స్. ఆమె వెంబడి ఉంటాం జనరల్గా. షీఈజ్ మంచి అంటే పొలిటికల్గా మాకు బాగా సపోర్ట్. ఏదున్నా ఆమెకే చెప్తాం, ఆమెనే తండ్లాడతాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.